शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्यरैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। యుద్ధకాండము 9వ సర్గము. నికుంభాది రాక్షసులు యుద్ధమునకు ఉద్యుక్తులగుట. అప్పుడు విభీషణుడు రావణునకు రాముని పరాక్రమమును తెలుపుట, సీతాదేవిని ఆ ప్రభువునకు అప్పగించుటయే అన్ని విధములుగా మేలు అని పలుకుట. తతో నికుంభో రభసః సూర్యశత్రుర్మహాబలః సుప్తఘ్నో యజ్ఞః రక్షో మహాపార్శ్వో మహోదరః అగ్నికేతుశ్చ దుర్ధర్షో రశ్మికేతుశ్చ రాక్షసః ఇంద్రదిచ్చ మహాతేజ బలవాన్ రావణాత్మజః ప్రహస్తోధ విరూపాక్షో వజ్రదంష్ట్రో మహాబలః ధూమ్రాక్షశ్చాతికాయశ్చ దుర్ముఖశ్చేవ రాక్షసః పరిగాన్ పట్టసాన్ ప్రాసాన్ శక్తిశూల పరస్వధాన్ చాపాని చ స బాణాని ఖడ్గాంశ్చ విపులాన్ సితాన్ ప్రగృహ్య పరమక్రుద్ధాః సముత్పత్య చ రాక్షసాః అబ్రువన్ రావణం సర్వే ప్రదీప్త ఇవ తేజస. అంతటా నికుంభుడు రభసుడు మిగుల బలశాలి అయిన సూర్యశత్రువు సుప్తఘ్నుడు యజ్ఞములను ధ్వంసమునర్చడి మహాపార్శ్వుడు అను రాక్షసుడు మహోదరుడు అగ్నికేతువు దుర్జయుడైన రశ్మికేతువు మహాతేజస్వి మిగుల పరాక్రమశాలి రావణుని కుమారుడు అయిన ఇంద్రజిత్తు ప్రహస్తుడు విరూపాక్షుడు బలశాలి అయిన వజ్రదంష్టుడు ధూమ్రాక్షుడు అతికాయుడు దుర్ముఖుడు అను రాక్షసుడు మొదలగువారు మిగుల క్రుద్ధులై అడ్డకత్తులను ఈటెలను బల్లెములను శూలములను గండ్రగొడ్డలను ధనుర్బాణములను వాడి అయిన మహాఖడ్గములను చేబూని ఒక్కుమ్మడిగా లేచిరి. పిదప రాక్షస యోధులందరూ మిగుల సంతోషముతో ముఖములలో వికాసము గలవారై రావణితో ఇట్లు పలికిరి: అద్య రామం వదిష్యామః సుగ్రీవంచ సలక్ష్మణం కృపణం చ హనుమంతం లంకాయేన ప్రదర్శిత. ప్రభు, రామలక్ష్మణులను సుగ్రీవుని వంచనతో లంకను ధ్వంసమనర్చిన హనుమంతుని మేము తునుమాడెదము. తాన్ గృహీతాయుధాన్ వారయిత్వా విభీషణః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్. అట్లు రణోత్సాహముతో ఆయుధములను చేపట్టి సన్నద్ధులైయున్న ఆ రాక్షస ప్రముఖులను నివారించి విభీషణుడు వారినందరినీ కూర్చుండజేసి అంజలి ఘటించి ఇట్లనెను: అప్యుపాయై స్త్రిభిస్తాత యోర్ధః ప్రాప్తుం న శక్యతే
తస్య విక్రమ కాలాంస్తాన్ యుక్తానాహుర్మనీషిణః ప్రమత్తే త్వభిషిక్య ప్రమత్తే ష్వభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినా కృతాః అప్రమత్తం కథం తం తు విజిగీషుం బలే స్థితం జితరోషం దురాధర్షం ప్రదర్శయితుమిచ్చదా. నాయనలారా, ఎంతటి క్లిష్ట కార్యమునైనను క్రమముగా సామ దాన భేదములని 3 ఉపాయముల ద్వారా మాత్రమే సాధించుకొనుటకు యత్నింపవలెను. అట్లు సాధ్యము కానప్పుడే చతురుపాయములలో 4వదియగు దండోపాయమునకు అనగా యుద్ధమునకు పూనుకొనవలెను అని నీతి శాస్త్రజ్ఞులు పేర్కొనిరి. ఇంద్రియ సుఖములలో మునిగి జాగరూకులు కాని వారిపైనను, విరక్తులై రాజ్యపాలనమున శ్రద్ధ చూపని వారి మీదను, లేదా సామంతరాజుల వలన చిక్కుల పాలైన వారి విషయములను, విధివశమున సంపదలను కోల్పోయిన వారి మీదను, రాజ్యపాలన బాలుర చేతిలో లేక వృద్ధుల అధీనములో ఉన్నప్పుడు అట్టి దుర్బల రాజ్యముల మీదను మంత్రులతో లోతుగా సంప్రదించి యుద్ధమునకు తలపడినచో అప్పుడు ప్రయోజనముండును. శ్రీరాముడు అన్ని విధములుగా సన్నద్ధుడై ఉన్నాడు. జయేచ్ఛతో బలములను కూర్చుకొని ఉన్నాడు. అతడు కామ క్రోధాదులను జయించినవాడు, అజేయుడు. అట్టి వానిపై దండెత్తుటకు ఎందులకు తొందరపడుచున్నారు? సముద్రం లంఘయిత్వాతు ఘోరం నద నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేతవా బలాన్య పరిమేయాని వీర్యాని చ నిశాచరాః పరేషాం సహసావగ్న న కర్తవ్యా కథంచన కించ రాక్షసరాజస్య రామేనావ కృతం పురా ఆజహార జనస్థానాత్ యస్య భార్యాం యశస్వినః ఖరో యజ్జతి వృత్తస్తు రామేణ నిహతో రణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం అయసస్యం అనాయుష్యం పరదారాభిమర్శనం అర్ధక్షయకరం ఘోరం పాపస్య చ పునర్భవం ఏతన్నిమిత్తం వైదేహ్య భయం న సుమహద్భవేత్ ఆహృతా సా పరిత్యాజ్య కలహార్ధే కృతేన కిం. నదీనదములకు కోడలి అయి భయంకరమైన సముద్రమును లంఘించి హనుమంతుడు దుస్సాధ్యమైన కార్యమును సాధించెను. ఆ విషయమును కూడా ఆలోచింపుడు. ఓ రాక్షస మిత్రులారా, శత్రువైన రాముని పక్షమున నిలిచియున్న అసంఖ్యాక సైనికులు తిరుగులేని బలపరాక్రములు గలవారు అను విషయమును కూడా తెలుసుకొనుడు. శత్రువుల యొక్క శక్తి సామర్థ్యములను ఎరుంగక అనాలోచితముగా వారిని చులకనగా భావించుట తగదు. ఇంతవరకును శ్రీరాముడు రావణునకు చేసిన అపకారమేమి? మన ప్రభువే జగత్ప్రసిద్ధుడైన రఘువీరుని భార్యను జనరించుకొని వచ్చెను. శ్రీరాముడు సమరమున కరుని వధించుటను మీరు తప్పుగా భావింపరాదు. దుర్మార్గుడైన ఆ కరుడే రాముని వధించుటకు అతనిపై దాడి చేసి రాముని చేతిలోనే హతుడయ్యను. ప్రాణాపాయ స్థితి ఏర్పడినప్పుడు ప్రతి ప్రాణియు తన శక్తి కొలది తనను రక్షించుకొనుట ముఖ్య కర్తవ్యము గదా. పరస్త్రీని తాకుట వలన అనగా పరసతి అయిన సీతాదేవిని అపహరించుకొని వచ్చుట వలన కీర్తి ప్రతిష్టలు దెబ్బతినును, ఆయువు క్షీణించును. ఆ పాపకార్యమునకు ఒడిగట్టిన ఫలితముగా సమస్త సంపదలను నశించును. అంతేకాదు ఆ పాపాత్మనకు నీచ జన్మ ప్రాప్తించును. సీతాదేవిని తీసుకొని వచ్చుట వలన మనలను అంతులేని భయము చుట్టుముట్టినది. కావున అపహరించుకొని వచ్చిన సీతాదేవిని వారికి అప్పగించుట ఎంతేని సముచితము. అనుచితముగా కలహములను కొని తెచ్చుకుంట ఎందులకు? నన క్షమం వీర్యవతా తేన ధర్మానువర్తిన వైరం నిరర్ధకం కర్తుం దీయతామస్య మైథిలి యావన్న స గజాం శాశ్వాం బహురత్న సమాకులాం పురీం దారయతే బాణై దీయతాం అస్య మైథిలి. శ్రీరాముడు ధర్మనిరతుడు, మహావీరుడు. అట్టి వానితో వైరమునకు దిగుట తగదు. పైగా అది అనర్థదాయకము. కనుక మైథిలిని ఆయనకు అప్పగించుట యుక్తము. లంకానగరము గజాస్వాది బలములతోడను వివిధములకు పెక్కు రత్న సంపదలతోడను విలసిల్లుచున్నది. అట్టి మన బంగారు లంకను శ్రీరాముడు తన బాణములతో చిన్నాభిన్నము చేయక ముందే జానకిని ఆయన కడకు చేర్చుట మేలు. యావత్ సుఘోరా మహతి దుర్ధర్షా హరివాహిని నావస్కందతి నో లంకాం తావత్ సీతా ప్రదీయతాం వినశ్యేద్ధి పురీ లంకా శూరాః సర్వే చ రాక్షసాః రామస్య దయితా పత్ని స్వయం న యది దీయతే
ప్రసాదయే త్వాం బంధుత్వాత్ కురుష్వ వచనం మమ హితం పద్యమహం బ్రూమి దీయతామస్య మైథిలి. వానరసేన శత్రు భయంకరమైనది, అపరిమితమైనది, జయింప సఖ్యముగానిది. అట్టి ఆ సేన మన లంకను సర్వనాశనము చేయకముందే సీతను ఇచ్చివేయుట మంచిది. రామునకు పంచప్రాణములైన సీతాదేవిని ఆ రఘువరునకు అప్పగింపనిచో మన లంకయు శూరులైన రాక్షస యోధులందరూ మట్టిపాలుట తథ్యము. అన్నా రావణ, నేను నీకు తమ్ముడను, నీ మేలుగోరువాడను అగుటచే నీకు ఇట్లు తెలుపుచుంటుని. ఇది అన్ని విధములుగా హితకరమైనది, మేలైనది. కనుక మైథిలిని ఇచ్చివేయుట ఎంతేని క్షేమదాయకము. పురా శరత్ సూర్య మరీచి సన్నిభాన్ నవాగ్ర పుంఖాన్ సుదృఢాన్ నృపాత్మజ సృజత్య మోఘాన్ విశిఖాన్ వధాయతే ప్రదీయతాం దాసరథాయ మైథిలి. త్వజస్వ కోపం సుఖధర్మ నాశనం భజస్వ ధర్మం రతికీర్తివర్ధనం ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా ప్రదీయతాం దాసరథాయ మైథిలి. శ్రీరాముని బాణములు శరత్కాలమునందలి సూర్యకిరణముల వలె కాంతులను విరజిమ్మునట్టివి. పదునైన కొనలు కలిగి పిడులతో ఒప్పుచుండునవి, మిగుల బలమైనవి. అట్టి బాణములను అతడు నిన్ను సంహరించుటకై ప్రయోగింపక ముందే నీవు ఆ ప్రభువులకు సీతాదేవిని అప్పగించి వేయుట మంచిది. అన్న క్రోధము ధర్మాచరణమునకు అవరోధకరము, సుఖమును దూరము చేయును. కనుక దానిని విడిచిపెట్టుము. ఆనందమును గూర్చుచు కీర్తి ప్రతిష్టలను పెంచునట్టి ధర్మమును అనుసరింపుము. శ్రీరామునకు సీతను ఇచ్చివేయుట ఎంతయూ యుక్తము. ఆ విధముగా చేసినచో నీ కుమారులను నీకు బంధువులమైన మేమును పరివారములను ఎట్టి ప్రమాదము లేక హాయిగా నుందుము. కనుక మమ్ము అనుగ్రహింపుము. విభీషణ వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వర విసర్జయిత్వా తాన్ సర్వాన్ ప్రవివేశ స్వకం గృహం. రాక్షసరాజైన ఆ రావణుడు విభీషణుని పలుకులను విన్న పిమ్మట సదస్సులను అందరినీ వీడి తన భవనములోనికి వెళ్ళెను. ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే నవమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 9వ సర్గము.